ఈరోజు వీడియోలోకొచ్చి రామేశ్వర్ మెటల్స్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2016లో స్టార్ట్ అయిందనమాట. పరమేశ్వర్ మెటల్ లిమిటెడ్ అని కాపర్ వైర్స్, రాడ్స్, రీసైక్లింగ్ కాపర్ స్క్రాప్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ బిజినెస్. అలాగే ఈ కంపెనీకి వచ్చి గుజరాత్లో ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 13 స్టేట్స్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి ISO 901 2015 సర్టిఫికేట్ కూడా ఉంది. అలాగే ఈ కంపెనీ వచ్చి 1.6 mm, 8 mm, 12.5 mm కాపర్ వైర్స్, రాడ్స్ చేస్తుంది. అలాగే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి కూడా ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట కాపర్ ప్రొడక్ట్స్ని. అలాగే ఈ కాపర్ ప్రొడక్ట్స్ వచ్చి మనకి పవర్ కేబుల్లోని, బిల్డింగ్స్లోని, వైర్స్ ట్రాన్స్ఫార్మర్స్లోని, ఆటోమోటివ్ ఇండస్ట్రీలోని, హౌస్ హోల్డ్ కేబుల్స్లోని చేస్తూ ఉంటుంది అనమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే 99% మనకి ఇండియాలో ఉంటే 0.01% వచ్చి మనకి ఎక్స్పోర్ట్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది అనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 22లో 41 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 54 crores అయిందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 70 crores ఉంది అసెట్స్. అలాగే అక్టోబర్ క్వార్టర్లో చూసుకుంటే 67 crores ఉందన్నమాట అసెట్స్. రెవెన్యూ చూసుకుంటే 900 కోట్లు ఉంటే మార్చ్లోని, అలాగే మార్చ్ 23కి 927 కోట్లు ఉందన్నమాట రెవెన్యూ. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 1100 కోట్లు ఉంది రెవెన్యూ. అలాగే అక్టోబర్ క్వార్టర్లో చూసుకుంటే 757 కోట్లు రెవెన్యూ ఉందన్నమాట ఈ కంపెనీకి. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఎంత ఎక్కువ చూపిస్తున్నారు కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 900 కోట్ల రెవెన్యూ వచ్చినా సరే అందులో ప్రాఫిట్ వచ్చి వీళ్ళకి 7 కోట్లే వచ్చిందనమాట. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే 9 crores వచ్చింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 7 crores రెవెన్యూ వచ్చిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అలాగే అక్టోబర్ క్వార్టర్లో చూసుకుంటే మనకి 5 crores 71 lakhs వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. అలాగే ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే మనకి మార్చ్ 22లో 4 crores 65 lakhs ప్రాఫిట్ వచ్చిందనమాట ఆపరేటింగ్ క్యాష్లో. అలాగే 23లో చూసుకుంటే నెగిటివ్లో 2 crores లాస్లో ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 1 crore 28 lakhs ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది అనమాట. అలాగే అక్టోబర్ క్వార్టర్లో 6 crores 29 lakhs ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది. అలాగే ఈ కంపెనీ యొక్క అప్పు చూసుకుంటే ప్రస్తుతానికి 6 crores 29 lakhs ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే 93 crores వాల్యుయేషన్ ఉందన్నమాట. అలాగే గ్రాస్ మార్జిన్ చూసుకుంటే 3% గ్రాస్ మార్జిన్ ఉంది. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 1% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే <1% ఉందన్నమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూసుకుంటే ROE చూసుకుంటే 21.49 ఉంది. ROCE చూసుకుంటే 17.51% ఉందన్నమాట. అలాగే అప్పు చూసుకుంటే 0.59 ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 19.40% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 1.84% ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్స్ చూసుకుంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్ ఉన్నారు. అలాగే మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉంది. అలాగే స్ట్రాంగ్ రిలేషన్షిప్ కూడా ఉందన్నమాట కస్టమర్స్తో. అలాగే కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. అలాగే స్ట్రాంగ్ డైవర్సిఫైడ్ సప్లయర్స్ బేస్ కూడా ఉందన్నమాట. రా మెటీరియల్ సోర్సింగ్ అవన్నీ కూడా. వీక్నెస్ ఏంటంటే మార్జిన్స్ వచ్చి <1% రావడం ఈ కంపెనీకి కొంచెం కన్సర్న్ అనమాట. అలాగే కంపెనీకి కొంచెం కేసెస్ కూడా ఉన్నాయి కంపెనీ మీద, అది కొంచెం దీనికి నెగిటివ్. అలాగే మేజర్ రెవెన్యూ కూడా ఇది గుజరాత్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట రెవెన్యూ గురించి. ఈ కంపెనీ వాళ్ళ ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని గుజరాత్లో ఉంది. అలాగే దానికి బెంచ్డ్ కాపర్ వైర్ 1.6 mm కాపర్ వైర్ రాడ్స్కి తయారు చేయడానికి అని చెప్పి ఫెసిలిటీ సెటప్ చేయడానికి అనమాట. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. అలాగే రెనోవేషన్ కాపర్ మెల్టింగ్కి, ఫర్నెస్ తయారు చేయడానికని, అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి జనరల్ కార్పొరేట్ పర్పస్కి ఐపీఓని తీసుకొచ్చారనమాట. అలాగే ఐపీఓ టైం లైన్ చూసుకుంటే 2nd Jan ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ చూసుకుంటే 6th Jan అనమాట. లిస్టింగ్ డేట్ చూసుకుంటే 9th Jan. అలాట్మెంట్ మనకి 7th Jan తెలుస్తుంది కాబట్టి లింక్ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుంది. టోటల్ సైజ్ చూసుకుంటే 24 crores 75 lakhs అనమాట. అందులో మొత్తం ఫ్రెష్ ఇష్యూ. టోటల్ సైజ్ చూసుకుంటే 2000 షేర్స్ ఉంటాయి అనమాట ఒక లాట్లోని. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 57 to 61 పర్ షేర్ ఉంటుంది అనమాట. ఫేస్ వాల్యూ 10 rupees పర్ షేర్ కాబట్టి లీటర్లో ఒక లాట్కి 2000 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,22,000 మనకి అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. ఐపీఓ పరంగా ఏంటంటే అప్లై చేయాలా లేదా అని చూస్తే ఇందులో రెవెన్యూ చూసుకుంటే 1100 కోట్లు రెవెన్యూ వచ్చిందనమాట. కానీ కంపెనీ వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే ఇంకా చీపర్గా తీసుకురావచ్చు. అలాగని చెప్పి మార్జిన్స్ చూసుకుంటే మనకి <1% మార్జిన్స్ వస్తున్నాయన్నమాట. అలాగే కంపెనీ మీద కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి కొంచెం కన్సర్న్ అనమాట. అలాగే ఇది ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మన రిటర్న్స్ కానీ మార్జిన్స్ కానీ ఇంప్రూవ్ అయితే కనుక
మంచి వాటిలో మంచి బాగా జనరేట్ అయ్యే కంపెనీ అనమాట. కానీ ఈ కేసెస్ ఇవన్నీ తగ్గించుకుంటేనే కానీ మనం ఏం చెప్పలేమనమాట. దీని గురించి మనం మానిటర్ చేయాలి. ప్రస్తుతానికైతే లిస్టింగ్ గెయిన్స్ కంటే గ్రే మార్కెట్ ప్రీమియంలో ఏం లేదనమాట డిమాండ్ అన్నది. అలాగే ఇది ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్‌లో మనం అయితే అప్లై చేయట్లేదు. కానీ ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు కానీ అది పాజిటివ్‌లో ఇస్తుందా రిటర్న్స్, నెగిటివ్‌లో ఇస్తుందా అన్నది మనం చెప్పలేమనమాట. దాన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ చేసుకొని అప్లై చేయొచ్చనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.